నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. నటసింహం బాలకృష్ణ గారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసింది. అది కాక నటసింహం బాలకృష్ణ గారికి సంబంధించి చూసుకుంటే ఇది ఎన్నో ఇన్నింగ్స్ చెప్పుకోలేం, కానీ ఇప్పుడు మాత్రం అసలుకి బాలకృష్ణ గారి యొక్క పేరు మాత్రం మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ పబ్ దగ్గర చూసుకున్నా, ఏ సినిమా హాల్ దగ్గర చూసుకున్నా, ఏ సినిమా ఈవెంట్ అయినా సరే అటు హీరోతో సంబంధం లేకుండా అది కాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ రేంజ్లో కూడా ఇంగ్లీష్ సినిమాకి సంబంధించిన థియేటర్లలో కూడా జై బాలయ్య అని చెప్పేసి అయితే పదం వినిపిస్తూ వస్తుంది. సో ఏంటి అసలు బాలకృష్ణ గారికి ఇప్పుడు ఏదైతే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కడ అని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఇండియాలో ఇన్ని రకాల స్టేట్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. టాలీవుడ్ ఉంది, లేదా తమిళ ఇండస్ట్రీ ఉంది, మలయాళ ఇండస్ట్రీ ఉంది, బాలీవుడ్ ఉంది, కన్నడ ఉంది. కానీ ఇండియాలో ఏకైక నటుడిగా ఆయన బుక్లో చోటు సంపాదించడమే ఈ ప్రత్యేకత, ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేకత. ఇప్పటిదాకా ఇండియన్ నటుడు ఎవరో కూడా అందులోకి ఎంటర్ కాల. ఫస్ట్ టైం బాలయ్య బాబు పేరే ఎంటర్ అయింది. అంటే 50 సంవత్సరాల నట జీవితం, ఇప్పటిదాకా హీరోగా కొనసాగటం, ఈ క్రైటీరియా మీద వాళ్ళు ప్రాతిపదిక మీద తీసుకున్నారు. పైగా డిఫరెంట్ జానర్స్లో సినిమాలు చేయటం, అంటే పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షను, ఇట్లా అన్ని జోనర్లని ఆయన టచ్ చేశాడు. ఈ ప్రత్యేకత దృష్ట్యా ఆయన పేరు యాడ్ చేస్తామని చెప్పారు. అట్లా చూసుకున్నప్పుడు రజనీకాంత్ గారు కూడా ఈ ఆగస్టు 15కి 50 ఏళ్ళు అయింది, కానీ ఈయన 74 తాతమ్మకలతో ఎంటర్ అయ్యారు. రజనీకాంత్ గారు ఏమో 75 నుంచి ఆయన స్టార్ట్ అయింది. అంటే రజనీకాంత్ గారి కన్నా సీనియర్ నటుడిగా బాలకృష్ణ గారిని చూడాలి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి ఓన్లీ బాలకృష్ణ గారికి సంబంధించి అటు హ్యాట్రిక్ విజయం ఏదైతే ఉందో హిందూపురంలో ఎమ్మెల్యేగా, అదేవిధంగా చూసుకుంటే బసవతారకం సంబంధించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్తో పాటు ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఆంధ్రాలో కూడా ఇంకొక బసవతారకం హాస్పిటల్ స్టార్ట్ చేసినట్టు కూడా మనకి మొన్న మధ్య తెలిసింది. ఇవే కాకుండా సినిమాల్లో డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నారు. ఏదైతే అఖండ నుంచి వచ్చిన విజయాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ దిశగా. సో బాలకృష్ణ గారికి తప్ప ఇలాంటి పేరు ఇంకెవరికి లేదు. దీన్ని ఎలా చూడాలంటే అది ఇన్ని పనులు చేయడం అనేది, ఏకకాలంలో చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఒక పక్కన క్యాన్సర్ హాస్పిటల్లో యాక్టివిటీస్లో చురుకుగా పాల్గొనడం, హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడం కానీ, సినిమాలు చేయడం కానీ, ఇంకో పక్క అన్స్టాపుల్ హోస్ట్గా కూడా ఆయన ఇన్ని చేసుకుంటూ సక్సెస్ల మీద వెళ్తుంటే ఆయన గ్రాఫ్ అమాంతం ఇట్లా పైకి వెళ్ళిపోయింది. అదే కాకుండా ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇప్పుడు చోటు రావడం, అంత క్రితం పద్మభూషణ్ రావడం కానీ, దాని తర్వాత ఇది రావడం కానీ, ఇప్పుడు 50 ఏళ్ల సినిమా జీవితానికి సంబంధించి ఆ కార్యక్రమం భారీగా జరిగింది. అధిరథ మహారథులంతా వచ్చారు, అది జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ నెల 30వ తారీఖుని వాళ్ళు భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చూడ సందర్భంగా మళ్ళీ ఎవరెవరు వస్తారో ఈ కార్యక్రమానికి, ఈవెంట్కి అనేది మనం చెప్పలేం, కానీ అది అప్డేట్స్ అనేది రేపు ఎల్లుండి వచ్చేస్తాయి. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం కానీ, చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు చెప్పడం కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా బాలయ్య బాబుకి శుభాకాంక్షలు చెప్పడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఇది ఒక రేర్ ఘనతగా చెప్పాలి. పురస్కారాలు వేరు, పద్మభూషణ్ వేరు. ఇలా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తొలి ఇండియన్ నటుడిగా చోటు దక్కడం అనేది ప్రత్యేకంగా చూడాలి. అయితే మనం చూసుకుంటే చాలామంది చాలా రకాలైనటువంటి యొక్క విమర్శలు కూడా గురైనటువంటి ఒక కాలం చూసాం. ఏదైతే బాలకృష్ణ గారి గతంలో చాలా వరకు విమర్శలు, అదిగాక మనం చూసుకుంటే ఏదైతే అన్న ఎన్టీఆర్కి సంబంధించిన వారసుడికి వచ్చిన తర్వాత కూడా ఆయనకి అప్పట్లో మంచి హిట్లున్న మధ్యలో కొంతమంది డైరెక్టర్ వల్ల కావచ్చు, లేదా కథల ఎంపికలు కావచ్చు, లేదంటే తీసిన సీన్ని కొంచెం ఎక్కువగా ఎగ్జాగరేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూడడంతో బాలకృష్ణ గారికి ఒక పీరియడ్ అయితే చూసాం. వాస్తవానికి ఒక సిల్వర్ స్పూన్లో పుట్టినటువంటి ఒక ఎవరైతే స్టార్ ఉంటాడో ఇలాంటి మాటలైతే ఎవరు పడరు. అటువంటి గడ్డు కాలాన్ని కూడా ఎదుర్కొని ఇప్పుడు ఈ సక్సెస్ని చూస్తున్నారంటే దీన్ని ఎలా చూడాలి? అంటే సరైన ట్రాక్లో వచ్చాడని చెప్పాలండి. అప్పట్లో ఏం జరిగిందంటే మధ్యలో మిత్రుడు లాంటి సినిమా కానీ, ఇప్పుడు పరమవీర చక్ర లాంటి సినిమాలు చేయడం కానీ, ఇవన్నీ ఆ డైరెక్టర్ల ఎంపికలోను, కథల ఎంపికలోను ఇవన్నీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడం వల్ల అట్లాంటి ఫ్లాపులు రావడం, ట్రోల్స్కి గురవడం జరిగింది ఒక దశలో. కానీ ఎప్పుడైతే 2000 సంవత్సరాలు అఖండ వచ్చిందో అక్కడి నుంచి, అంటే బోయపాటి గారు బాలయ్య అంటేనే హిట్ కాంబినేషన్, అక్కడి నుంచి సరైన ట్రాక్లోకి వచ్చేసారు. ఇక ముందు ఎంపిక చేసిన సినిమాలు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా పట్టడం కానీ, అటు పొలిటికల్గా సక్సెస్లు కానీ ఇవన్నీ కుదిరినాయి. అంటే టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని అనుకూరత ఏంటనే ఉదాహరణ బాలకృష్ణ గారి జీవితం అని చెప్పాలి. ముఖ్యంగా బాలకృష్ణ గారు నటుడిగా ఆయన సక్సెస్ అయ్యారని ప్రధాన కారణం ఏంటంటే ఆయన వాయిస్ అండి. ఆయన డైలాగ్ డిక్షన్ అనేది ఎసెట్ అని చెప్పాలి ఆయనకి. అలాగే ఫెరోషియస్ పాత్రలో ఆయన తప్ప ఇంకెవరో చేయలేరు అనటానికి, అంటే మాస్కి బాగా దగ్గరయ్యే పాత్రలు చేయడం కానీ ఇవన్నీ ఆయనకి నటుడిగా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అయితే మనం చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు, మీరు తప్ప కొన్ని సీన్లు ఎవరు చేసినా సరే అది అది నేను చేసినా బాగోదని చెప్పి డైరెక్ట్గా రజనీకాంత్ గారు కూడా చెప్పడం చూసాం. సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంట? కరెక్టే మరి, ఎందుకంటే బాలకృష్ణ గారు ఏం చేసినా జనం యాక్సెప్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు అదే రజనీకాంత్ గారి కాంబినేషన్లో మరి ఈయన పాత్ర చూస్తే ఎలా ఉంటుందో అనేది చూడాలి. ఎందుకంటే ఆయనే అన్నారు కాబట్టి ఆ డైలాగ్ రజనీకాంత్ గారు రేపు జైలర్ 2లో బాలకృష్ణ గారి పాత్ర చేస్తున్నారన్నారు. వాళ్ళు రివీల్ చేయట్లేదు అఫీషియల్గా. ఆ పాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా ఆ తరహాలోనే పెడతారు. అది రజనీకాంత్ గారు చేసిన యాక్సెప్ట్ చేయింది బాలకృష్ణ గారు చేస్తే జనం యాక్సెప్ట్ చేసేలాగా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అది మరి జైలర్ 2కి సంబంధించిన అప్డేట్స్లో ఇప్పుడు దాకా ఆయన ఏంటంటే నెల్సన్ దీర్ఘ కుమార్ కథ చెప్పారంటున్నారు, మరి ఈయన విన్నారంటున్నారు. మరి అది ఓకే చేశారా లేదా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయట్లా. ఆ సినిమా ఉంటే అందులో కనిపిస్తుంది. మనం ఎట్టాగో చూస్తున్నాం సమరసింహారెడ్డి దగ్గర మొదలు పెట్టుకుని నరసింహనాయుడు కానీ ముఖ్యంగా ఫ్యాక్షనిజం లాంటి సినిమాలకి బాలకృష్ణ గారి పెట్టింది పేరులాగా మనం చూస్తూ వస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే బాలకృష్ణ గారికి యొక్క ఘనత రావడాన్ని ఎలా చూడాలి? అదేగాక ప్రముఖులు చాలా మంది కూడా ఇప్పుడు ఆయనకు సంబంధించిన ట్వీట్లు చేస్తూ వస్తున్నారు, విషెస్ చెప్తూ వస్తున్నారు. ఎలా చూడాలంటారు? అది నందమూరి వారి ఎన్టీ రామారావు గారి లెగసీని కంటిన్యూ చేయడంలో బాలకృష్ణ గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే లేకపోతే ఇంత పరిస్థితి ఇంత ఇది ఉండదు. అఖండ టైంలో ఆయనకి 10 కోట్ల ఉన్న రెమ్యూనరేషను ఇప్పుడు 40 కోట్ల పైచీలకు వెళ్ళిపోయింది ఈ 5 ఏళ్లలో. అంటే అది ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఆ దిశగా కరెక్ట్గా అడుగులు పడుతున్నాయి, అన్నీ కలిసి వచ్చినాయని చెప్పాల్సి వస్తుంది. దాన్ని డెడికేషన్తో ఆయన చేయటం కానీ అటు రాజకీయాలకు కొంత టైం కేటాయించడం, సినిమాలకి కేటాయించుకోవటం, ఇవన్నీ కూడా ప్లానింగ్తోనే ముడిపడి ఉంటుంది. ఆ సరైన ప్లానింగ్ చేస్తున్నారు, టైం కూడా అనుకూలంగా ఉంది. ఇవాళ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన చోటు దక్కేదంటే ఇవన్నీ కారణమని అనుకోవాలండి. సో చూద్దాం సార్, మన లియో తరఫున కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలకృష్ణ గారి పేరు ఎక్కడానికి సంబంధించి మనం కూడా విషయం తెలియజేద్దాం. నమస్తే. నమస్తే అండి.